హలో, నమస్కారం. నా పేరు డాక్టర్ రాజశేఖర్ పప్పు, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఈరోజు మనం లేటరల్ ఎపికాండిలైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజువల్‌గా చాలామందికి మోచేతికి ఇటు బయట వైపు ఈ ఎల్బో దగ్గర పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. దాన్నే మనం మెడికల్ టర్మినాలజీలో లేటరల్ ఎపికాండిలైటిస్ అని అంటాము. అలాగే దాన్ని వేరే టర్మినాలజీలో టెన్నిస్ ఆడే వాళ్ళలో ఎక్కువగా స్టార్టింగ్‌లో ఉంది కదా! దాన్ని టెన్నిస్ ఎల్బో అని కూడా అంటారనమాట. ఇక్కడ ఏమైతుందంటే మనకి ఎక్కువగా రిపీటెడ్ మూవ్‌మెంట్ చేయటం వల్ల, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమైతుందంటే, ఇక్కడ మనకి ఈ రిస్ట్‌ని ఇలా పైకనే మజిల్స్ అనమాట. అంటే దాని ఎక్స్‌టెన్షన్. మజిల్స్‌లో టేర్స్ వస్తాయి అటాచ్‌మెంట్ దగ్గర. టేర్స్ వచ్చి ఇన్‌ఫ్లమేషన్ వచ్చి పెయిన్ వస్తూ ఉంటుందనమాట. సో, దీనికి మజిల్ వీక్‌నెస్ కూడా ఒక కారణం అనమాట. యువర్ మజిల్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ దట్ లోడ్ అనమాట. అందుకే అందుట్లో టేర్స్ వస్తుంటాయనమాట. సో, ఈ పెయిన్ వచ్చినప్పుడు చాలా కొంతమందిలో ఇబ్బందిగా ఉంటుంది. రొటేషను, స్క్రూ డ్రైవర్ తిప్పటము, తర్వాత ఏమన్నా డబ్బా మూతలు తీయాలన్నా, ఓపెన్ చేయాలన్నా ప్రాబ్లమాటిక్‌గా ఉంటుందనమాట. సో, దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి రెస్ట్ ఇవ్వాలి ఎక్కువగా. అంటే మీరు ఏ గేమ్స్ అయితే ఆడుతున్నారో, మీరు ఏ పనైతే చేస్తున్నారో దాని నుంచి రెస్ట్ ఇవ్వాలి. కొంతమందికేంటంటే స్క్రూ డ్రైవర్లు తిప్పుతుంటారు కదా! ఎలక్ట్రీషియన్స్ వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. కొంతమంది డబ్బా మూతలు తిప్పుతుంటారు వాళ్ళలో. సో, ఈ టెన్నిస్ ఆడేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం రెస్ట్ ఇచ్చేయాలి. బ్రేస్ ఏస్తారనమాట. ఇక్కడ ఒక బ్రేస్ ఏస్తే కొంచెం మజిల్ ఆఫ్ లోడ్ అయ్యి పెయిన్ తగ్గుతుందనమాట. అలాగే ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్ థెరపీ అని, ఐఎఫ్టీ అని చేస్తే మనకు కొంచెం అక్కడ ఇన్‌ఫ్లమేషన్ తగ్గి పెయిన్ తగ్గుతుందనమాట. వీటితో పాటు మనం నాన్ ఇన్‌ఫ్లమేటరీ యాంటీ స్టెరాయిడ్ డ్రగ్స్ పెడుతుంటాము. అలాగే కొంచెము కొల్లాజెన్స్ కూడా పెడతాము రికవరీకి. ఇవన్నీ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇవన్నీ చేసినా కూడా మనకు పెయిన్ తగ్గనప్పుడు సర్జరీ ఒకటే ఆప్షన్ అనమాట లాస్ట్ మూమెంట్‌లో. అప్పుడు ఎంఆర్ఐ చేసుకొని అక్కడ ఎంత ఇదిగా ఉందో చూసుకొని ప్రాబ్లము, దానిని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని సర్జరీ చేస్తామన్నమాట. సర్జరీ చేసిన తర్వాత రికవరీ కూడా బానే ఉంటుంది. కొంతమందిలో పెయిన్ రిలీఫ్ తగ్గదు. అయినా కూడా సర్జరీ కూడా ఎందుకంటే అది ఇట్ డిపెండ్స్ ఏ మజిల్స్ ఎక్కడెక్కడ రిలీజ్ చేయాలనేది మనం ఎంఆర్ఐలో చూసుకొని ప్లాన్ చేసుకొని చేయాలి. అది సరిగ్గా చేయనప్పుడు పెయిన్ తగ్గదనమాట. సో, మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మమ్మల్ని సంప్రదించి ట్రీట్మెంట్ కోసం సలహాలు పొందవచ్చు. థ్యాంక్ యూ.